సో మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ 1తో స్టార్ట్ అయ్యే వాటికి క్యూబ్స్ ఎలా కాల్కులేట్ చేయాలి, అలాగే 1తో ఎండ్ అయ్యే వాటికి క్యూబ్స్ ఎలా కాల్కులేట్ చేయాలో నేర్చుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే రెండు రిపీటెడ్ డిజిట్స్ అయితే క్యూబ్స్ ఎలా కాల్కులేట్ చేయాలి అంటే 11, 22, 33, 44 till 99 వరకు ఇలా రిపీటెడ్ డిజిట్స్ ఉన్నప్పుడు క్యూబ్ కాల్కులేట్ చేసే మెథడ్. అయితే ఇందులో 22కి క్యూబ్ కాల్కులేట్ చేద్దామండి. 22 క్యూబ్ కాల్కులేట్ చేసాం అనుకోండి, ఇక్కడ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ 2 కదా డిజిట్ ఈక్వల్ డిజిట్ దాని క్యూబ్ 2 క్యూబ్ అంటే ఎంత 8. సో అన్ని 8s రాయాలి. అన్ని 2 క్యూబ్లే రాసామంటే మొత్తం అన్ని ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో దాని క్యూబ్స్ మొత్తం రాసేసాం. ఈ రెండింటిని డబుల్ చేయాలి. ఇది డబుల్ చేసాం. డబుల్ మీన్స్ ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ ది డిజిట్. సో దీన్ని డబుల్ చేస్తే 16, దీన్ని డబుల్ చేస్తే 16. సో ఇక్కడ 8 వస్తుంది. ఈ రెండు యాడ్ చేశారు అనుకోండి, 8 + 16 అంటే 24, 4 రాస్తాం, 2 ఉంటుంది. ఈ 3 యాడ్ చేయాలి. ముందు ఈ రెండు యాడ్ చేయండి, 10 అవుతుంది. 10 + 16 అంటే ఎంత అండి 26. సో 6 రాస్తారు, 2 ఇక్కడ తీసుకోవాలి. 2 + 8 అంటే ఎంత అండి 10. 10648. ఇది 22 క్యూబ్. చూడండి ఈక్వల్ డిజిట్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్ ఏదైతే ఉందో దాని క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 అన్ని 8లు రాయాలి. ఇలా ఇది డబల్ చేయాలి 16, ఇది కూడా డబల్ చేయాలి 16. సో ఈ 8 రాసాం. ఈ రెండు యాడ్ చేస్తే 24, 4 తీసుకున్నాం, 2 ఇక్కడ తీసుకుంటున్నాం అంటే మొత్తం అన్ని యాడ్ చేస్తే 26, 6 రాస్తున్నాం, 2 ఇక్కడ, 2 + 8 అంటే 10. సో మరొకటి చేద్దాం అంటే 33 క్యూబ్ కాల్కులేట్ చేద్దాం. ఇక్కడ డిజిట్ ఏముంది, ఈక్వల్ డిజిట్ 3 ఉంది అంటే 3 క్యూబ్ కాల్కులేట్ చేయాలి. 3 క్యూబ్ అంటే 27. సో మొత్తం అన్ని 27సే రాయాలి మనం. మొత్తం కంప్లీట్ గా 4 కూడా 27లే రాస్తాం. ఇది డబుల్ చేయాలి 2 టైమ్స్ మాట. దీనికి 2 టైమ్స్ అంటే ఎంత 54. దీనికి కూడా 54 వస్తుంది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏముందంటే 7, అది రాస్తాం. ఈ 2 ఏదైతే ఉందో అది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ 50 ఇక్కడ 20 ఉంది, టెన్స్ అంటే 54లో 50 టెన్స్, 27లో 20 టెన్స్. సో 50 + 20 అంటే ఎంత అండి 70. 7 + 4 అంటే ఎంత 11 అంటే 81. 81కి 2 కలపండి 83 అంటే 3 రాయాలి, 8 ఇక్కడ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మొత్తం అన్ని యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మనం ముందు ప్రీవియస్ గా యాడ్ చేసాం 81 అని. ఈ 81కి 8 యాడ్ చేయండి. 81కి 8 యాడ్ చేస్తే 89. 9 రాస్తాం, 8 ఇక్కడ. 27 + 8 అంటే 35. సో ఇది 33 క్యూబ్. ఎప్పుడైతే ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్ యొక్క క్యూబ్స్ అన్ని రాయాలి. 27, 27, 27, 27 3 క్యూబ్ కాబట్టి మధ్యలో ఉన్న రెండు డబుల్ చేయాలి. సో దీని డబుల్ అంటే 2 టైమ్స్ 54, ఇక్కడ 54. ఈ 7 రాసాం. ఎప్పుడు ఒక్క డిజిటే రాయాలి, మిగతాదంతా క్యారీ ఫార్వర్డే. ఈ 2 యాడ్ చేస్తారు. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 83. 3 రాసాం, 8 ఉంది. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 89. 9 రాసాం, 8 క్యారీ ఫార్వర్డ్. 8 + 27 35. సో ఇలా ఈక్వల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో టిల్ 99 వరకు మీరు ఈ ప్రొసీజర్ ని ఫాలో అవ్వచ్చు. ఇంకా మనకి మిగిలింది ఏదైతే ఉందంటే రిపీటెడ్ డిజిట్స్ అయిపోయింది, డిఫరెంట్ డిజిట్స్. చూడండి ఆల్రెడీ 1తో స్టార్ట్ అయిన చేసాం, 1తో ఎండ్ అయిన డిజిట్స్ చేస్తాము, ఈక్వల్ డిజిట్స్ చేస్తాం. ఇప్పుడు డిఫరెంట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్యూబ్స్ కాల్కులేట్ చేయడం నేర్చుకుందాం. సో మనకి డిఫరెంట్ డిజిట్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయంటే, అసలు 2 డిజిట్ నెంబర్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది 10 నుంచి వస్తుంది. 10 క్యూబ్ ఆల్రెడీ మనకి గుర్తుంటుంది. 11 నుంచి 11 వచ్చేటప్పటికి రిపీటెడ్ నెంబర్. ఇంకా 12, 13 అప్ టు 19 వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని 1తో స్టార్ట్ అయ్యాయి. 20 క్యూబ్ అంటే డైరెక్ట్ గా రాసివచ్చు. 2 క్యూబ్ అంటే 8, పక్కన 3 జీరోలు పెట్టుకుంటే 8000. తర్వాత 21, అది చివరిలో 1 వచ్చేది. తర్వాత 22, అది రిపీటెడ్ నెంబర్. ఇప్పుడు 23 అనే నెంబర్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం చేసిన ఏ కేసులోనే ఆ నెంబర్ లేదు. అంటే రెండు డిఫరెంట్ డిజిట్స్, అంటే 1తో స్టార్ట్ అవ్వలేదు, 1తో ఎండ్ అవ్వలేదు, ఈక్వల్ డిజిట్స్ కాదు. సో ఇటువంటి నెంబర్స్ కి క్యూబ్స్ కాల్కులేట్ చేయడం. 23, 24, అలాగే 30లోకి వచ్చాం అనుకోండి 32, 34, అలాగే 40లోకి వచ్చాం అనుకోండి 42, 43. ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ అంటే 1తో స్టార్ట్ అవ్వు, 1తో ఎండ్ అవ్వు, ఈక్వల్ డిజిట్స్ ఉండవు. అటువంటి నెంబర్స్ టిల్ 99 వరకు మనకి అన్ని రకాల మెథడ్స్ లోని ఏదో ఒక నెంబర్ ఏదో ఒక మెథడ్ ని ఫాలో అవుతుంది. దాని ప్రకారం క్యూబ్ కాల్కులేట్ చేయాలి. సో దిస్ ఈస్ ద లాస్ట్ మెథడ్. సో రెండు డిఫరెంట్ డిజిట్స్ ఉంటే క్యూబ్ ఎలా కాల్కులేట్ చేయాలి. 23 క్యూబ్ చేద్దామండి. 23 క్యూబ్ చేసాం అనుకోండి. సో ఈ 23 క్యూబ్ కాల్కులేట్ చేయాలంటే ఈ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ చూడండి. ఈ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో, ఫస్ట్ డిజిట్ 2 ఉంది, దీని క్యూబ్ 2 క్యూబ్ 8 స్టార్టింగ్ లో రాయాలి. అలాగే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 3 క్యూబ్ లాస్ట్ లో రాయాలి 27. చూడండి ఇది కొంచెం గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే ముందులాగా అంత సిమిలర్ గా ఉండదు. అలా కొంచెం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది.
ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 2 క్యూబ్ 8, లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 3 క్యూబ్ 27 రాసాం అంటే ఫస్ట్ డిజిట్ క్యూబ్ ఫస్ట్ లో రాసాం, లాస్ట్ డిజిట్ క్యూబ్ లాస్ట్ లో రాసాం అంటే. తర్వాత నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఈ నెంబర్ ని, ఈ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి. సో జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి రాస్తున్నానండి, 2 స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేసాం, ఆ 3తో మల్టిప్లై చేస్తున్నాను ఈ డిజిట్ తోటి. 2 స్క్వేర్ అంటే 4, 4 into 3 12, అది మనం ఇక్కడ రాయవలసిన నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ రాయాలి కదా, ఇదే రాస్తాం అంటే దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి అంటే 3 స్క్వేర్ into 2, అంటే ఇక్కడ ఏం రాస్తాం అంటే 2 into 3 స్క్వేర్, 9 into 2 18. చూడండి ఇవి రాయడం గుర్తుంటే ఆల్మోస్ట్ మనకు వస్తున్నట్లేనండి. ఫస్ట్ డిజిట్ 2 క్యూబ్ 8 రాశాను, లాస్ట్ డిజిట్ 3 క్యూబ్ 27. ఫస్ట్ డిజిట్ క్యూబ్ ఫస్ట్ లో రాయాలి, లాస్ట్ డిజిట్ క్యూబ్ లాస్ట్ లో రాయాలి. ఈ మధ్యలో రెండు ఎలా రాస్తున్నామో చూడండి. ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి, 2 స్క్వేర్ into 3 12. అలాగే నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి, 3 స్క్వేర్ into 2 18. సో జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇవి రాశాను, మీరు ఆటోమేటిక్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతాయి అవి. సో ఈ రెండింటిని మీరు డబల్ చేయండి. ఇది డబల్ చేశారనుకోండి 24 వస్తుంది, ఇది డబల్ చేశారనుకోండి 36 వస్తుంది. డబల్ మీన్స్ ఏంటండి 2 టైమ్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్. సో ఇక్కడ 7 తీసుకోవాలి, ఇది ఏదైతే వాల్యూ ఉందో అది క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు ఒక డిజిటే రాస్తారండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి. చూడండి 18 కి 2 యాడ్ చేస్తే 20, 20 కి 36 యాడ్ చేశారనుకోండి ఎంత అవుతుందండి 56. 6 రాయండి, 5 ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 36. 36 కి ఈ 5 కలపండి, 36 కి 5 కలిపితే 41. సో 1 రాస్తారు, 4, 8 + 4 అంటే 12. సో 1 2 1 6 7. చూడండి 23 క్యూబ్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఫస్ట్ డిజిట్ 2 క్యూబ్ 8 రాశాను, లాస్ట్ డిజిట్ 3 క్యూబ్ 27 రాశాను. తర్వాత ఇది స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేస్తున్నాను, 2 స్క్వేర్ 4 into 3 12. అలాగే నెక్స్ట్ ఇది స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేస్తున్నాను, 3 స్క్వేర్ 9 into 2 18. ఈ 27 లో 7 రాసి 2 ఇక్కడ తీసుకున్నానండి క్యారీ ఫార్వర్డ్. ఇది మొత్తం యాడ్ చేస్తే 56 వచ్చింది, 6 రాసి 5 ఇక్కడ తీసుకున్నాను. ఈ రెండు యాడ్ చేస్తే 36, 5 కలిపితే 41, 1 రాసి 4 ఇక్కడ రాశాను, 8 + 4 12. సో ఇది మనకి 23 క్యూబ్ వాల్యూ. సో మరొక నెంబర్ చేద్దామంటే, సో 32 క్యూబ్ క్యాల్కులేట్ చేద్దామంటే చూడండి 32 క్యూబ్, ఇది కూడా డిఫరెంట్ డిజిట్సే కదా. ఇప్పుడు మరి ఫస్ట్ డిజిట్ 3 కదండి ఉంది, సో 3 క్యూబ్ 27 ఇక్కడ రాయాలి, లాస్ట్ డిజిట్ 2 ఉంది, 2 క్యూబ్ ఇక్కడ రాయాలి. చూడండి ఫస్ట్ డిజిట్ క్యూబ్ ఫస్ట్ లో రాసాం, లాస్ట్ డిజిట్ క్యూబ్ లాస్ట్ లో రాసాం. నెక్స్ట్ ఏం చేయాలండి, ఇది స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి అంటే 3 స్క్వేర్ into 2 ఇక్కడ రాయాలండి. చూడండి ఫస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేస్తాను 18. ఇక్కడ ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి అంటే 3 into 2 స్క్వేర్, 4 into 3 12. సేమ్ ముందు ప్రొసీజర్ లాగే మధ్యలో ఉన్న రెండు డబుల్ చేయాలి, ఇది అన్నింటికి కామన్. సో దీనికి 2 టైమ్స్ అంటే 24, దీనికి 2 టైమ్స్ అంటే 36. సో 8 ఇక్కడ రాస్తామండి. సో ఈ రెండు యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 36 వస్తుంది, 6 ఇక్కడ రాస్తున్నాను, 3 క్యారీ ఫార్వర్డ్. చూడండి ఈ రెండు యాడ్ చేస్తే 36, లాస్ట్ డిజిట్ 6 ఇక్కడ రాశాను, 3 ఇక్కడ రాశాను. ఈ రెండు యాడ్ చేయాలండి, ఈ రెండు యాడ్ చేశారనుకోండి 54 వస్తుంది. 36 కి 18 కలిపితే 54, ఈ 3 కలిపితే 57. సో 7 రాసాం, 5 ఇక్కడ. సో 5 + 27 అంటే 32. చూడండి ఇక్కడ ఫస్ట్ డిజిట్ 3 క్యూబ్ 27, లాస్ట్ డిజిట్ 2 క్యూబ్ 8. ఫస్ట్ ది ఫస్ట్ లో రాశాను, లాస్ట్ ది లాస్ట్ లో రాశాను. నెక్స్ట్ దీని స్క్వేర్ చేశాను 9 into 2 18. అలాగే దీని స్క్వేర్ చేశాను 2 స్క్వేర్ 4 into 3 12. తర్వాత ఇది డబల్ చేసాం 24, ఇది డబల్ చేసాం 36. లాస్ట్ ఈ 8 రాస్తాం, ఈ రెండు యాడ్ చేస్తే 36, 6 ఇక్కడ 3 ఇక్కడ అండి. ఈ రెండు యాడ్ చేస్తే 54, ఈ 3 కలిపితే 57, 7 రాసాం, 5 ఈ రెండు యాడ్ చేస్తే 32. సో ఇలాగా మనం టిల్ 99 వరకు అన్ని క్యూబ్స్ క్యాల్కులేట్ చేయొచ్చు. చూడండి ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పింది 1 తో స్టార్ట్ అయిన నెంబర్ కి క్యూబ్లు ఎలా క్యాల్కులేట్ చేయాలి, 1 తో ఎండ్ అయిన నెంబర్లకి ఎలా క్యాల్కులేట్ చేయాలి. ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఈక్వల్ డిజిట్స్ కి ఎలా క్యాల్కులేట్ చేయాలి, డిఫరెంట్ డిజిట్స్. దీన్ని బేస్ చేసుకొని 1 నుంచి 99 వరకు ప్రతి క్యూబ్ కి మనం క్యూబ్ క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీగా క్యాల్కులేట్ చేసేయవచ్చు. అలాగే మీరు పాసిబిలిటీ ఉన్నంత వరకు 20 క్యూబ్స్ బై హార్ట్ చేయడం చాలా మంచిది. అలా చేస్తే మనకి ఫాస్ట్ క్యాల్కులేషన్ ఉంటుంది, నెంబర్ రికగ్నైజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.